సంతకం రచన సమ్మెట ఉమాదేవి. ఏంది భద్రమ్మ, మంచిగున్నవా అని అడుగుతాన్నవా? అయ్యో దేవుడా, ఇసొంటప్పుడు మనం మంచిగుండ అవసరమే లేదు. పానం తోటుంటే చాలు. కొడుకులు బిడ్డలు ఎత్తుకొని ఇడికి తీసుకొస్తారు. అసలుకేం చెప్పేటట్టున్నది నా సంగతి? మీ బావ చచ్చిపోకముందు ఎములాడ రాజన్న కాడికి పోయే మొక్కు ఉన్నది. పోయినోడాయన పోనే పోయిండు. నేనన్న పోయొస్తా కొడుకా, దేవుని గుడికి తీసుకుపోమ్మని పెద్దోడిని ఎన్నిసార్లు అడిగిన్నో. నీకు సక్కంగా నడకనే వస్తలేదు. ఏడికి పోతావు? ఊకే కిరికిరి పెట్టకమన్నాడు బిడ్డో. అయ్యో రమేష, మా యారాలు నేను కాసక్క చెల్లెల తీరుండేటోళ్ళం. వాళ్ళిప్పుడు భువనగిరిలుంటాన్రు. ఒక్కసారి తీసుకుపోరా, 2 దినాలు ఉండొస్తా అని నేను జరంత మంచిగున్నప్పుడే నడిపోని ఏం బతిలాడినా యాడిన్నాడు. అరే, నులక మంచం మీద వండి యాష్టకొస్తాందిరా, మీరు పోయే వండిలోనే నన్ను సుత సమ్మక్క జాతరకు కొంచుకుండ్రా అని చిన్నోణ్ణి పెద్దోణ్ణి ఎన్నిసార్లు అడిగిన్నో. అసలు పట్టించుకున్నోళ్ళే లేరు. చిన్నమరిది కూతురు బొమ్మ లెక్కనే ఉంటది. పెద్దమ్మ, నువ్వు రాకుంటే నేను లగ్గమే చేసుకోనన్నది బిడ్డ. నన్ను ఇంటికి కావలి పెట్టి అందరూ దాని లగ్గంకి ఎగేసుకుంటూ పోయిండ్రు. అయ్యో అమ్మా, నీకేడ చేతనైతది? వచ్చుడు పోవుడు మాట పక్కన పెడితే బాత్రూంకొస్తే మస్తు తక్లీఫ్ అవుతుందమ్మా అని చెప్పి వాళ్ళే పోయిండ్రు భద్రమ్మ. పోని ఊళ్ళకి తిప్పకున్నా ఉప్పలమ్మకు పెట్టుకున్నప్పుడన్నా ఊళ్ళోనే ఉన్న పెద్ద ఆడబిడ్డ ఇంటికి తీసుకుపోయిండ్రు అనుకున్నావా? అమ్మకు పనులు మంచిగా లేవు, ఆడ ఏం తింటదనుకుంటారు గాని తుర్తి తీరేటట్టు జరొక మాట ముచ్చట చెప్పుకుంటది అనుకోరు. ఈ ముసల్దానికి తిరుగుడు ఇవన్నీ అవసరమా అనుకుంటారు. గంతే తప్పితే అయ్యో గీ ముసలవ్వ కూడా ఒక మనిషే, ఇంకా దానికి ఇంకా పానం బోలే, బతికే ఉన్నది, ఆమెకి ఇష్టమైనట్లు చేద్దాం అనుకుంటారా? పెయ్యి బాగోకుంటే మందు గోళీలు తెచ్చేస్తారేమో గాని పక్కన కూసోని చెయ్యి పట్టుకొని మంచి చెడు మాట్లాడేటోళ్లే ఉండరు. అయ్యో, జర బాధలేస్తానికన్నా మనుషులు కావాలి కదా అంటే కోడల మీద ఏం చెప్పుకోని మనుషులు కావాలి నీకు అంటది చిన్న కోడలు. అయ్యో, నీతానా అంతా మంచి ముచ్చటే ఉంటే ఒకలకేమన్నా చెప్పుకుంటావన్న భయం దేనికి అంట నేను. సప్పుడు చెయ్యదు మళ్ళా. మాట ముచ్చటంటే ఒకల మీద ఒకరు చెప్పుకునేదే కాదు, మంచి చెడు ఎన్నుంటాయి. ఈ పిల్లంటే బయట సంబంధం. కోరి కోరి తమ్ముని బిడ్డను కోడలుగా తెచ్చుకుంటే అత్తమ్మా అని పక్కన కూసోని ఎట్లున్నవని ఏ దినం అడగదు. ఇట్లున్నది అట్లున్నది అని తన ముచ్చట కూడా చెప్పదు. అసలు గింతమంది మనసులో చూసి ఎన్ని దినాలయ్యిందో. పొద్దు పొడిసింది కదా అని లేచి చేసేదేం లేదు, పొద్దు గుంకింది కదా అని చేసేదేం లేదు. నులక మంచంలా పన్నదాన్ని పన్నట్టే అనుకో. తిన్నమా పన్నమా అన్నట్టయింది బతుకు. అసువంటిది వారం దినాల నాడు ఇట్లా ఓట్లు ఎలక్షన్లు వచ్చినాయని ఇంటికాడికి పెద్ద పెద్ద నాయకులు వచ్చిండ్రు. ఇక చూడమ్మో, మొత్తల మంచం మీద వన్న నా కాడికొచ్చి నా గవదలు పట్టుకొని మంచిగున్నావా అమ్మా అని అడుగుకుంటా భుజాల చుట్టూ చేతులేసి పొట్టువలు దిగిండ్రు. మాకే ఓటయ్యావా అని బతిలాడి చెప్పిపోయిండ్రు. మీకోసరం గది చేస్తున్నాం ఇది చేస్తున్నామని ఏం చెప్పినా చెప్పిండ్రు పో. ఈ ఓట్ల ఎలక్షన్లేమో గాని ఎటు చూసినా మనుషులే కానొచ్చిండ్రు. కొలువుల కోసమో చదువుల కోసమో వ్యాపారాల కోసమో ఏడేడో ఉన్న కొడుకులు బిడ్డలు ఊళ్ళ బొడ్రా వేసినప్పుడు వచ్చినట్టు వచ్చి ఊరంతా ఇయ్యర తిరుగుతున్నారు. ఇక చూడు భద్రమ్మో, ఇయాల్టి దినం జనానికి మూలనున్న ముసలోళ్ళంతా ముద్దొస్తున్నారు. అమ్మా లేచినవా అని కొడుకు అడగబట్టే, అత్తమ్మ తానం చేస్తావా అని కోడలు అడగబట్టే, ఇక చూడు బిడ్డో, అబ్బో సందుకులున్న చీర తీసుకట్టిండ్రా, సీసాలున్న కొబ్బరి నూనె పెట్టి నెత్తేద్దువిండ్రా, పానం బాగోలే కొడక, జర డబల్ రొట్టె తిండ్రి అంటే తెచ్చేటోళ్ళు కాదు గాని ఈడకొచ్చి ఏడ బేజారై పడిపోతున్నాని ఇడ్లీలు కూడా తెచ్చి తినుమన్నారు భద్రమ్మో. ఎన్నడన్నా నీ కాడికన్నా తీసుకుపోయినరా? ఎవరితోనన్నా ఒక మాట ముచ్చట పెట్టనిచ్చిండ్రా? ఇగో ఇప్పుడు మాత్రం నా ఓటు ఎవరికేపిస్తామని చెప్పిండ్రో గాని ఆటోలో ఈడి దాకా తీసుకొచ్చి చక్రాల కుర్చీల కూసోబెట్టి ఆడ ఆఫీసర్లకు ఇగో మా నాయనమ్మ అని చెప్తాడు బిడ్డో. ఓటేయంగానే ఎమ్మటనే ఇంటికి తీసుకుపోయేటోడే. మన్మడికి ఏదో ఫోన్ రాబట్టి
నన్ను ఈడ కుర్చీలోనే ఆపిండు. కాబట్టికే ఇంత ముచ్చటన్నా నీకు చెప్పుకుంటా అన్న. అవతల ఎవరో సిలక తీరు అవ్వార్ యు డార్లింగు అంటే ఈడు సుత అవ్వార్ యు డార్లింగు అంటున్నాడు. ఇంకా అర్ధగంట దాకా ముచ్చట ఒడవదు కూడా. పూసిన తంగేడు పూల చెట్టు తీరుండేదాని భద్రమ్మ. ఎంత బక్కగైనవో. అందరం కూడి సంబరంగా బతుకమ్మలాడేటోళ్ళం. నాట్లప్పుడు కోతలప్పుడు ఎన్ని పాటలు ఆడుకునేటోళ్ళం. సకినాలు, అరిసెలు, కారపూస కలిసి చేసుకునేటోళ్ళం. ఇప్పుడు ఏం చేసేటట్టున్నది, ఏం తినేటట్టున్నది? మనం చేసే వంటలు మోటాయే. అసలు మనమే మోటాయే. ఎన్ని దినాలకు కలుసుకున్నాం భద్రమ్మ. నాకైతే పండగోలి ఉన్నది. గది సరేగాని భద్రమ్మ, నీ పెద్ద కొడుకుకు మళ్ళా ఆడపిల్ల పుట్టిందని రందిపడ్డావంట. అదృష్టం ఉంటేనే ఆడపిల్లలు పుడతారు, గది తెలుసుకో. ఆడపిల్లలే మంచిగా చదువుకుంటున్నారు, మంచిగా కురువుల్లో చేరుతున్నారు. నువ్వేం పరేషాన్ కాకు భద్రమ్ము. ఓట్ల ఎలక్షన్లేమో గాని అయినోళ్ళంతా కలుస్తున్నారు. గగులగూడెం రాజక్క కలిసింది, చిన్న రాజన్న ఇంటి వాళ్ళంతా కలిసిండ్రు. పాముల చిట్టం మొదలు చచ్చిపోయినట్టు నాకు తెలియదు. ఎట్లా తెలుస్తుంది? 4 ఏళ్ల నాడే హైదరాబాద్ పోయిండ్రు. ఆడికి పోయిన 2 ఏళ్లకే ఆమె గుండె జబ్బుతో చచ్చిపోయిందట. మనందరినీ ఎంత ప్రేమగా చూసుకునేది తల్లి. లేరు అనుకున్నందుకు ఆమె చిన్న కొడుకుకు అండాలోలు పుట్టిండ్రంట. ఆడ ముద్దు ముచ్చట చూడకుండానే పోయింది వదినే. నేను గిట్ట రాకున్నా నువ్వన్నా ఎన్నడన్నా వచ్చి జర పలకరించిపో భద్రమ్మ. బతికినన్నాళ్ళు బతుకుతామా ఏంది? అసలు ఎలుతురు చూసి ఎన్ని దినాలయ్యనో అన్నట్టున్నది. గిట్ల ఇప్పుడన్నా మాట్లాడుకోకుంటే ఆయంత ఉన్న మాట కూడా పోతుందో ఏందో అనిపిస్తాంది. ఎవలనేమంటాం? నీ కొలువు మాని చదువులు మాని నా కాడ కూసోని ముచ్చట్లు పెట్టమని అనలేం గదా. ఇగో నా భాగ్యం ఇట్లున్నది. ఆళ్ళు పెట్టింది తినాలా, సప్పుడు చేయక వండాలా. ఒకనాడు ఏమో చిట్ట కుడుతాంది. నెత్తికి పోసుకుంటున్నావ్వా అంటే ఏమొద్దు, బయట చల్లగున్నది, దగ్గు పడిజం పట్టుకుంటే ఎట్లా అని వారం 10 దినాలు తానం కూడా చేపియలే. ఆ సల్లబువ్వ సప్పటి పప్పు తిని తిని నోరు సప్పగయింది. జర నిమ్మకాయ తొక్కు పెట్టమంటే పెట్టరు. రేనవల్ల కాలం వచ్చే 2 రేనవన్లు నోట్లేసుకుందామంటే బుడ్డ పోరడు కూడా మాటినడు. వీళ్ళ కోసం నేను ఏడాడో తిరిగి సీతపలక పండ్లే తెచ్చేదా అన్నా. గేగులు, గుబ్బకాయలు, తాటి ముంజలు, పరికి పండ్లు, సపోట పండ్లు ఎన్ని తెచ్చేదాన్ని. కందికాయలు, పెసరకాయలు, పల్లీలు, మక్క కంకులు ఏ కాలంలో ఏవి దొరికితే గవి తెచ్చి తినుండ్రి బిడ్డ అని వెనకబడి పెట్టేదాన్ని. అన్ని మర్చిపోయిండ్రు భద్రమ్మ. అమ్మా తిన్నవా అని మందలిస్తే చాలనుకుంటున్నానవ్వా. వాళ్ళు మందలియ్యరు. మనవలు మనవరాలు ముసల్దానా అంటే కోడళ్ళు ఇక పల్లికిలిస్తారు. తప్పు బిడ్డ అని చెప్పరు. రేపటి దినం వీళ్ళు ముసలోళ్ళు గారా ఎట్లా? అందరినీ చూసి ఎన్ని దినాలాయే. అద్దంకోల కోడలు దగ్గరకొచ్చి పలకరించినా గుర్తుపట్టలే నేను. బండకాడ పోషయ్య కొడుకు గుర్రం లెక్క ఎదిగిండు. వాణ్ణి చూసి ఏం నవ్వుకున్నది. చిన్నప్పుడు పలికాయల కోసం నా చుట్టూ తిరిగి లొల్లి చేసేటోడు. నస్రీను అంగన్వాడి ఉద్యోగం పట్టిందట. దగ్గరకొచ్చి మందలిచ్చింది బిడ్డ. ఎన్ని సెరలు పడ్డదో. పాపం గయ్యాలెత్తాయే, ఆడల్లా ఆడపడుచులాయి. మగడేమో నోట్ల నాల్క లేకపోయే. మా అన్న కోడల లెక్క టీవీలు చూసుకుంటా కూసోలే బిడ్డ. ఆయనత చిన్న దుకాణం పెట్టి ఇంటిని నిలబెట్టింది. బిడ్డ ఇప్పుడన్నా సుఖపడితే గంతే చాలు. పెళ్ళై కాపురానికొచ్చినప్పుడు తమలపాకు తీరుండే. తిండి తిప్పలు సక్కంగా లేక ఇప్పుడు ఎండునరం లెక్కయింది. నా కోసం కీరు తెచ్చేది బిడ్డ. ఆమెకి నేను సకినాలు గ్యారెలు పంపేదాన్ని. ఇళ్ళ బంగారం అనుకో. నాకంటే ముందే నర్సన్న నిల్చున్నాడు. అన్నం చూడంగానే మంగవ్వ గుర్తుకొచ్చి పానం కలకలామన్నది. ఈ డాక్టర్లు పాడుగాను ఆ పెద్ద రోగం వచ్చింది అని చెప్తున్నారు. అదొస్తే ఎంతకాలం బతుకుతారో ఎప్పటికి చచ్చిపోతారో చెప్తున్నారు గాని దానికి మందు మాత్రం తెలుసుకుంటలేదు. ఆ రోగం పేరు నోటితో అనకూడదట భద్రమ్ము. దాన్ని క్యాన్సర్ అనద్దు, రాకాసి జబ్బు అనాలా. ఆ జబ్బు పాడువాడా. మంగవ్వను 6 నెలల గద్దనెత్తుకపోయినట్టు ఎత్తుకపోయింది. ఒక ఈ చిత్రం చెబుతున్నా భద్రమ్మ. ఆమె చచ్చిపోయి 3 ఏళ్లైనా ఆమె ఓటున్నది. ఈ ఊళ్ళోనే పుట్టిన ఆమె కొడుకుకు పెళ్లి చేసుకొని వచ్చి 10 ఏళ్ల సంది ఈడనే ఉంటున్న ఆమె కోడలికి ఓట్లు లేవట. ఇగో గిట్లున్నది ఓట్ల కథ.
అదేదో కాగితం తీసుకుపోయి ఇయ్యంగానే భారతమ్మ భారతమ్మ అని పిలిచి రాసుకుంటా అంటే అగ్గోనే నేను బతికే ఉన్నా అనిపించింది భద్రమ్మ. రా ఈడ ఏలిముద్రయి అన్నారు. ఏలిముద్ర ఇంటికి నేను బరాబర్ సంతకమే పెడతా అన్నా. ఏంది సంతకం పెడతావా పెద్దవా అని నగుతాండ్రు. అవు మళ్ళా అని చెప్పి సంతకమే పెట్టినా. మా నాయనమ్మ పెద్ద మనిషి, ఆమెకేం తెలియదు, ఆమెతోని ఎలుపుకు పోతా, ఓటేపిస్తా అన్నాడు మనోడు. ఆడాగు కొడుకా, నిన్నగాక మన్న పుట్టినవు, ఇప్పటిదాకా ఏ 2-3 ఓట్ల ఎలక్షన్లు చూసినవో నువ్వు? ఇన్నేళ్లల్లా ఎన్ని ఓట్లేసినా అనుకున్నావు? ఎందరిని గెలిపించినా అనుకున్నావు? పక్కకు జరుగు అన్నా. అయ్యో ఏ గుర్తు మీద గుద్దుతావో నాయనమ్మా అన్నాడు. బయట గోడ మీద అతకబెట్టిండ్రు కదా, ఏ గుర్తు ఎవరిదో చూసినా నువ్వేం ఫికర్ చేయకు, నేను ఓటేసొస్తా అన్నా. జబర్దస్తుగా ఓటేసొచ్చిన భద్రమ్మ. ఈ 5 ఏళ్లు ఒక అంగడికి పోకున్నా, గుడికి పోకున్నా, పెళ్లిళ్లకు పేరంటాలకు పోకున్నా, సావులకు సంబరాలకు పోకున్నా, ఈడికైతే కుద్దుకొస్తాం. యాడికన్నా మనం పోకున్నా నడుస్తుంది గాని ఈడకు మనమే రావాలా, మనమే ఓటెయ్యాల. అందుకే కొడుకో కోడలో చెప్పిన కాడ ఓటు గుద్దకుండా ఎవ్వలకెయ్యాలనో వాళ్ళకే ఓటేసిన భద్రమ్మ. మరి ఎవరనుకున్నావు నేను? భారతమ్మని కాదు.